Good morning. Today's topic is Carnot map. Okay, Carnot map. It is also called Vettori graph. Okay, Nama, it's also called Vettori graph. Okay, simply it's called Carnot map. It is also called K map అని కూడా అంటారండి. K map అంటారమ్మా. ఓకేనమ్మా, K maps అంటారన్నమాట. ఈ కార్నాట్ మ్యాప్స్ ఏంటి అసలు? ఈ K maps ఏంటి? ఎందుకు మనకు ఉపయోగపడతాయి అంటే బులియన్ ఎక్స్ప్రెషన్స్ మనం సాల్వ్ చేసామండి బై యూజింగ్ బులియన్ ఆల్జిబ్రా. అవునమ్మా, బులియన్ ఆల్జిబ్రా ఉపయోగించి మనం బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేసుకుంటూ వచ్చాము, మినిమైజ్ చేస్తూ వచ్చాము అనమాట. ఓకేనండి. సో ఇప్పుడు ఏమవుతోంది అంటే ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ నుంచి అవుట్పుట్స్ ఒకటి కాదమ్మా, రెండు కూడా ఉంటాయి అన్నమాట. అంటే ఇచ్చిన బులియన్ ఎక్స్ప్రెషన్ కి ఆన్సర్స్ మల్టిపుల్ ఉండొచ్చండి. ఓకేనా, అది మనం బులియన్ ఆల్జిబ్రా ఉపయోగించి కనుక్కోవడానికి మనకు కొంత టైం పడుతుంది అనమాట. ఓకేనా. సో బులియన్ ఆల్జిబ్రా ఉపయోగించి మనము బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేయాలి అంటే ఇట్ ఈస్ సమ్వాట్ టీడియస్ ప్రాసెస్. రైట్. అందుకని నేను చేస్తున్నానంటే ఐఎమ్ గోయింగ్ టు రిప్రజెంట్ దోస్ బులియన్ ఫంక్షన్స్ ఇన్ ఏ గ్రాఫ్. ఓకేనమ్మా, ఒక గ్రాఫ్ రూపంలో బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని రిప్రజెంట్ చేసుకుంటున్నాను అనమాట. మనం ఆ రిప్రజెంటేషన్ ఏమంటామంటే వీ కాల్ ఇట్ కార్నాట్ మ్యాప్. ఓకే, ఆల్సో కాల్డ్ కే మ్యాప్. అర్థమవుతుందండి? అంటే బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని సాల్వ్ చేయాలి అంటే మనకు టైం పడుతుంది అనమాట. తర్వాత ఒక్కొక్క బులియన్ ఎక్స్ప్రెషన్ కి కూడా మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయమ్మా. ఓకేనా, మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయన్నమాట. సో వాటిని మనం సాల్వ్ చేయాలి అంటే మనం చూసే విధానం గురించి మనం కొద్దిగా ఎక్స్ట్రా ఫోకస్ పెట్టాలన్నమాట. అంటే నేను ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను తర్వాత మీకు నేను. ఓకే, ముందు అసలు కార్యక్రమం ఏంటో చెప్తున్నాను అనమాట. రైట్. ఒక బులియన్ ఎక్స్ప్రెషన్ కి మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయండి. ఓకే, మల్టిపుల్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. ఉండొచ్చు. ఓకేనమ్మా. సో ఆ మల్టిపుల్ ఆన్సర్స్ ని కనుక్కోవాలి అంటే డిఫరెంట్ టైప్స్ మనం సాల్వ్ చేసుకోవాలన్నమాట. డిఫరెంట్ టైప్స్ లో మనం వాటిని సాల్వ్ చేసుకోవాలి అన్నమాట. ఓకేనా. అయితే ప్రతిసారి కూడా బులియన్ ఆల్జిబ్రా అంటే బులియన్ ఫార్ములాస్ ఉపయోగించి అవుట్పుట్ తీసుకురావడం కష్టం. కాబట్టి మనం ఏం చేస్తున్నాము అంటే ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని ఒక డయాగ్రామెటిక్ ఫామ్ లో రాస్తున్నాం అనమాట. ఓకేనమ్మా, ఒక గ్రాఫికల్ ఫామ్ లో రిప్రజెంట్ చేస్తున్నాం అనమాట. మనం ఈ బులియన్ ఎక్స్ప్రెషన్స్ ని గ్రాఫికల్ ఫామ్ లో మనము రాస్తున్నాం కదా, ఆ టెక్నిక్ ఏమంటామంటే వి కాల్ ఇట్ కార్నాట్ మ్యాప్. అంటే కార్నాట్ మ్యాప్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ బులియన్ ఆల్జిబ్రా ఇన్ ఏ గ్రాఫికల్ ఫామ్. ఓకేనమ్మా, మనం దాన్ని ఏమంటామంటే వి కాల్ ఇట్ కార్నాట్ మ్యాప్ అంటాం అనమాట. ఈ కార్నాట్ మ్యాప్ ఉపయోగించి దీనికి కూడా మళ్ళీ లిమిటేషన్స్ ఉన్నాయమ్మా. ఆ లిమిటేషన్స్ ఏంటి అంటే కార్నాట్ మ్యాప్ ఉపయోగించి అప్ టు 6 వేరియబుల్స్ మనం అవుట్పుట్ కనుక్కోవచ్చు అండి పర్ఫెక్ట్ గా. ఓకేనా, విత్ హై డిగ్రీ ఆఫ్ యాక్యురసీ. రైట్. 6 వేరియబుల్స్ కన్నా ఎక్కువ అయితే కనుక ఇంకో టెక్నిక్ ఉంది. ఇట్స్ కాల్డ్ క్విన్ మెక్ క్లస్కీ మెథడ్ అంటాం అనమాట. ఓకేనా, క్విన్ మెక్ క్లస్కీ మెథడ్ అంటాం అనమాట. ఆ క్విన్ మెక్ క్లస్కీ మెథడ్ నెక్స్ట్ చెప్పుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్నాట్ మ్యాప్ గురించి చెప్పుకుందాం అమ్మా. రైట్. ఈ కార్నాట్ మ్యాప్ రకాలు ఉన్నాయిరా. అదేంటి అంటే 2 వేరియబుల్ కార్నాట్ మ్యాప్, తర్వాత 3 వేరియబుల్ కార్నాట్ మ్యాప్ అండ్ 4 వేరియబుల్ కార్నాట్ మ్యాప్. ఓకేనండి, 4 వేరియబుల్ కార్నాట్ మ్యాప్ అండ్ 5 వేరియబుల్ కార్నాట్ మ్యాప్.
కార్నాగ్ మ్యాప్. ఓకేనమ్మా, 5 వేరియబుల్ కార్నర్ మ్యాప్స్. ఇవి మనకి డిఫరెంట్ గా ఉన్న కార్నర్ మ్యాప్స్ అన్నమాట. ఓకే, అంటే ఈ కార్నర్ మ్యాప్ ఉపయోగించి 2 వేరియబుల్ ఫంక్షన్స్ ని డీల్ చేయొచ్చు, 3 వేరియబుల్ ఫంక్షన్స్ ని డీల్ చేయొచ్చు, 4 వేరియబుల్ ఫంక్షన్స్ ని డీల్ చేయొచ్చు, అండ్ ఆల్సో 5 వేరియబుల్ ఫంక్షన్స్ ని కూడాను మనం డీల్ చేయొచ్చు. ఓకేనా అండి. ఈ 4 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అంటే సారీ, ఈ 2 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అంటే ఏంటి అంటే 2 వేరియబుల్స్ ని మనం డీల్ చేయొచ్చు అనమాట. అంటే ఫంక్షన్ ఎఫ్ ఇస్ ఎ కాంబినేషన్ ఆఫ్ ఏ కమా బి. ఓకేనా, అంటే జస్ట్ 2 వేరియబుల్స్ అనమాట, రైట్. అదే 3 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అంటే ద ఫంక్షన్ ఎఫ్, ఓకే, ఫంక్షన్ ఎఫ్ హ్యాస్ 3 వేరియబుల్స్ ఏ కమా బి కమా సి. ఓకేనా అండి. అలాగే 4 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అంటే ద ఫంక్షన్ ఎఫ్ పొసెస్ 4 వేరియబుల్స్ ఏ కామా బి కామా సి కామా డి. ఓకేనా అండి, ఇలా ఉంటాయి అన్నమాట, రైట్. నెక్స్ట్ 5 వేరియబుల్ కార్నర్ మ్యాప్స్ అంటే ఇట్ హ్యాస్ 5 వేరియబుల్స్. ఎగ్జాంపుల్ ఏ బి సి డి అండ్ ఈ. ఓకే, ఏ బి సి డి కామా ఈ, ఇలా మనకి ఓకేనండి, ఇలా మనకి 5 వేరియబుల్స్ ఉంటాయి అన్నమాట, రైట్. ఇలా 2 వేరియబుల్స్ ఉంటే 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయి అనుకోండి అమ్మా మనకి ఇచ్చిన ఫంక్షన్ లో, ఇట్ ఈస్ కాల్డ్ 2 వేరియబుల్ కార్నర్ మ్యాప్. ఓకే, ఎగ్జాంపుల్ 2 వేరియబుల్ ఫంక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ ఎఫ్ ఈక్వల్ టు ఏ బార్ బి ప్లస్ ఏబి అని ఉందనుకోండి అమ్మా. సో ఇన్ దిస్ ఫంక్షన్ ఎఫ్ 2 వేరియబుల్స్ ఉన్నాయమ్మా, ఏ బి. ఓకేనా అండి, ఏ బి అన్న 2 వేరియబుల్స్ మాత్రమే ఉన్నాయన్నమాట, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇలాగే కాదమ్మా, ఇంకా అంటే 2 వేరియబుల్స్ అంటే 2 టర్మ్స్ ఉండాలని లేదమ్మా, మల్టిపుల్ టర్మ్స్ ఉండొచ్చు. ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి బార్ ప్లస్ ఏ బార్ బి బార్. ఓకేనండి, ఇలా ఎలాగైనా ఉండొచ్చు. అంటే ఇచ్చిన ఫంక్షన్ లో మాత్రం ప్రతి టర్మ్ లో 2 వేరియబుల్సే ఉంటాయి, ఏ బి అంటే ఉన్న వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. జస్ట్ ఇట్స్ ఎ ఫంక్షన్ ఆఫ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఇక్కడ ఏ బార్ బి ఉందమ్మా. ఓకే, ఇక్కడ ప్లస్ ఏ అని కూడా ఉండొచ్చు, లేకపోతే. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? ఇట్స్ క్లియర్ ఫర్ యూ, రైట్. సో సో ఇక్కడ 2 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అని చెప్తున్నాము అంటే ఫంక్షన్ మొత్తంలో మనకి 2 వేరియబుల్సే ఉంటాయి, ఏ బి అంతే. ఓకే, అయితే ఒక్కొక్క టర్ములో కూడాను 2 వేరియబుల్స్ ఉండాలని లేదమ్మా, 2 వేరియబుల్స్ కూడాను ఉండాలని లేదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే కనుక ఓన్లీ ఒక టర్మే ఉంది, బట్ ఇన్ ద ఫంక్షన్ టోటల్ ఇట్ సెల్ఫ్ 2 వేరియబుల్స్ మాత్రమే ఉంటాయి. ఇట్స్ కాల్డ్ 2 వేరియబుల్ కార్నర్ మ్యాప్. అదే 3 వేరియబుల్ కార్నర్ మ్యాప్ అన్నాం అనుకోండి అమ్మా, 3 వేరియబుల్స్ ఉంటాయిరా. ఓకేనా, ఎగ్జాంపుల్ వస్తే కనుక గమనించండి, ఏ బి బార్ సి ప్లస్ ఏ బార్ బి బార్ సి బార్ ప్లస్ ఏ బి బార్ ప్లస్ ఏ బి సి బార్. ఓకే, ఇలా మనం ఎలాగైనా రాసుకోవచ్చు అనమాట. ఇంకా గమనించండి, ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మొత్తం ఫంక్షన్ లో ఏ బి సి అన్న 3 టర్మ్సే ఉన్నాయమ్మా. ఏ బి సి అన్న 3 టర్మ్సే ఉన్నాయి అన్నమాట ఈ ఫంక్షన్ లో, రైట్. సో ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ 2 వేరియబుల్ function, right. Coming to example of 3 variable function, f equal to a bar b plus c bar d bar plus a bar b c d plus a b c d అనుకుందాం. ఓకే, ప్లస్ a b bar c bar. ఓకేనా అండి, ఈ ఇచ్చిన ఫంక్షన్ అనమాట. నేను మీకు ఇచ్చిన ఫంక్షన్ అనమాట. గమనించండి, ఈ మొత్తం ఫంక్షన్ లో కూడాను 4 వేరియబుల్స్ ఉన్నాయి అంతే, ఏబిసిడి. ఓకేనమ్మా, ఏబిసిడి. అయితే ఇదిగోండి ఫస్ట్ టర్మ్ లో ఏ బి మాత్రమే ఉన్నాయమ్మా, సిడి లేకపోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు నాకు. ఓకే, ఇక్కడ సెకండ్ టర్మ్ లో సి బార్ డి బారే ఉన్నాయి, ఏబి లేకపోవచ్చు. ఇక్కడ ఏబిసిడి మొత్తం ఉన్నాయి. ఇక్కడ వచ్చేటప్పటికి ఏ బి బార్ సి బార్, ఇంకో టర్మ్ డి మిస్సింగ్ అనమాట. సో
ఎలాగైనా ఉండొచ్చు ఫంక్షన్ ఉన్నది, బట్ టోటల్ ఫంక్షన్ చూస్తే కనుక మనము ఫోర్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకే, ఫోర్ వేరియబుల్స్ ఉంటాయి. ఓకేనా అండి. ఆర్ ఇలా కూడా ఇవ్వచ్చమ్మా, ఇది కూడా ఫోర్ వేరియబుల్ ఫంక్షనే ఇది కూడాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చాడు రా. ఓకే, ఏ కామా బి కామా సి కామా డి అని ఇచ్చాడు రా. ఈ ఫంక్షన్ ఎఫ్ ఈక్వల్ టు ఏ బార్ బి సి బార్ ప్లస్ ఏబి అని ఉందనుకోండమ్మా, ఇది కూడా ఫోర్ వేరియబుల్ కార్నర్ మ్యాప్ అని చెప్పాలి మనము. సారీ, ఇది కూడా ఫోర్ వేరియబుల్ ఫంక్షన్ అని చెప్పాలి. ఓకేనా. ఎందుకని అంటే మీరు అడగచ్చు, సార్ మీరు చెప్పారు కదా ఫంక్షన్ మొత్తంలో ఏబిసిడి ఫోర్ టర్మ్స్ ఉంటాయి, ఫోర్ టర్మ్స్ ఉండొచ్చు అని చెప్పన్నారు కదా అని చెప్పనొచ్చు మీరు, కరెక్టే. కానీ ఏమైందంటే ఇచ్చిన ఫంక్షన్ ఏమో ఏబిసిడి. ఓకేనామా, ఇట్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఫోర్ వేరియబుల్స్. కానీ ఈ ఫస్ట్ టర్మ్ లో డి మిస్సింగ్. ఓకే, ఈ సెకండ్ టర్మ్ లో సిడి మిస్సింగ్, రెండు మిస్సింగే. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలి దీన్ని, వాడు ఏం చెప్పాడు, ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఏబిసిడి అన్నాడు కదా. ఓకే, అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే దీనికి స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ ఇలా మార్చుకోవాలన్నమాట. ఎలాగా, ఏ బార్ బి సి ఫస్ట్ సి బార్ ఫస్ట్ టర్మ్ కదా, ఇందులో మిస్సింగ్ టర్మ్ ఏంటి, డి మిస్సింగ్, కాబట్టి డి ప్లస్ డి బార్ ఇక్కడ యాడ్ చేసుకోవాలి. డి ప్లస్ డి బార్ ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి, రైట్. సెకండ్ టర్మ్ లో ఏబి టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఏబి టర్మ్స్ మాత్రమే ఉన్నాయి, సిడి రెండు మిస్సింగ్. కాబట్టి ఇక్కడ మీరు సి ప్లస్ సి బార్ ఇంటూ డి ప్లస్ డి బార్ అన్న రెండు టర్మ్స్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చేసుకొని మీరు స్టాండర్డ్ ఎస్ఓపి ఫామ్ లోకి మార్చుకోవాలి. ఓకేనమ్మా. కాన్సెప్ట్ కొద్దిగా డెప్త్ గా చెప్తున్నాను, అంటే మీ లెవెల్కి డెప్త్ గా ఉండొచ్చేమో కానీ బేసిక్ అనమాట ఇది. ఓకేనా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి, రైట్. ఫోర్ వేరియబుల్ కార్నర్ మ్యాప్ అంటే ఆ ఫంక్షన్ లో ఫోర్ వేరియబుల్స్ ఉండాలి. లేకపోయినంత మాత్రాన్ని అది ఫోర్ వేరియబుల్ కాదని చెప్పడానికి లేదు. ఎందుకంటే వాడికి మీరు డిక్లేర్ చేశాడమ్మా హియర్. ఒకవేళ కనుక మీకు ఇలా ఇవ్వకుండా, ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చెప్తున్నాను, సేమ్ ఫంక్షన్ ఇలా చెప్తున్నాను రా, సేమ్ ఫంక్షన్ ని మీకు ఇలా చూపిస్తున్నాను అనమాట. ఓకే, సేమ్ ఫంక్షన్ ఇలా చూపిస్తున్నాను, రైట్. ఎఫ్ ఈక్వల్ టు ఏ బార్ బి సి బార్ సేమ్ ఫంక్షన్ ప్లస్ ఏబి అని ఇచ్చాడు అనుకోండి అమ్మా. ఇట్లా ఇస్తే మాత్రం ఓకే, ఇలా ఇస్తే మాత్రం యూ హ్యావ్ టు టెల్ దిస్ ఈజ్ త్రీ వేరియబుల్ ఫంక్షన్ అని చెప్పాలన్నమాట దీన్ని మీరు. ఓకేనా, దిస్ ఈజ్ త్రీ వేరియబుల్ ఫంక్షన్ చెప్పాలన్నమాట దీన్ని మీరు. ఓకేనా అండి, త్రీ వేరియబుల్ ఫంక్షన్ చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని, ఫస్ట్ టర్మ్ లో ఏబిసి మూడు ఉన్నాయి, సెకండ్ టర్మ్ లో ఏబి మాత్రమే ఉంది, సి టర్మ్ మిస్ అయిపోయింది. కాబట్టి యూ హ్యావ్ టు సే దిస్ త్రీ వేరియబుల్ కార్నర్ మ్యాప్, సారీ త్రీ వేరియబుల్ ఫంక్షన్. యూ హ్యావ్ టు సే దిస్ ఈజ్ త్రీ వేరియబుల్ ఫంక్షన్. ఇది మీరు త్రీ వేరియబుల్ ఫంక్షన్ అని చెప్పాల్సి ఉంటుంది దీన్ని. ఓకేనండి, దీన్ని మీరు త్రీ వేరియబుల్ ఫంక్షన్ అని మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకని అంటే ఫస్ట్ టర్మ్ లో ఏబిసి ఉంది కాబట్టి అర్థమవుతుంది మనం త్రీ వేరియబుల్ అని చెప్పేసి, సెకండ్ టర్మ్ లో సిబిసి అని అర్థమవుతుంది. ఓకేనా, కానీ ఒకవేళ ఫంక్షన్ లో సేమ్ ఫంక్షన్ ఏ బార్ బిసి బార్ ప్లస్ ఏబి అని ఇచ్చి, అఫ్ కోర్స్ ఎలాగైనా ఇవ్వచ్చు, ఏ బార్ బిసి బార్ ప్లస్ ఏబి తీసుకుంటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను అనమాట, ఇచ్చి ఇట్ ఈస్ అ ఫంక్షన్ ఆఫ్ ఏబిసిడి అని కనుక డిక్లేర్ చేస్తే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ఫోర్ వేరియబుల్ ఫంక్షన్. మీకేం అర్థం కావాలి అంటే ఫస్ట్ టర్మ్ లో డి మిస్సింగ్, సెకండ్ టర్మ్ లో ఏబి రెండు మిస్సింగ్ అని అర్థం కావాలన్నమాట. ఓకేనామా, ఇది కాన్సెప్ట్, రైట్. నౌ I am writing example for four variable corner map. But I am now writing example for four variable corner map. Five variable corner map. Okay, five variable corner map. F equal to A, B bar, C bar, D, E. Okay, plus A, B bar. Sorry, A, B, C bar plus ఇలా అలాగే రాసుకోవచ్చురా, రైట్. డిఈ అని ఇచ్చారు అనుకోండమ్మా, ఇది ఖచ్చితంగా ఇట్ ఈస్ ఏ ఫైవ్ వేరియబుల్ కార్నర్ మ్యాప్. దిస్ ఈస్ ఏ ఫైవ్ వేరియబుల్ కార్నర్ మ్యాప్. ఓకేనమ్మా, సారీ వస్తుంది, సారీ, ఫైవ్ వేరియబుల్ ఫంక్షన్. ఓకేనా,
వేరియబుల్ ఫంక్షన్, రైట్? మీకు మళ్ళీ డౌట్ రావచ్చు, మొత్తం ఇక్కడ మీరు ఎస్ఓపి ఫామ్ లో రాశారు సార్, కార్నాగ్ మ్యాప్ అంటే ఎస్ఓపి ఫామ్ లోనే ఉండాలా? కాదు, కాదు, పిఓఎస్ లో కూడా రాసుకోవచ్చు వీటిని మీరు. ఓకేనండి? ఫర్ ఎగ్జాంపుల్ టూ వేరియబుల్ ఫంక్షన్ కి ఇఫ్ ఐ వాంట్ రైట్ ఇన్ టూ వేరియబుల్ ఫామ్, పిఓఎస్ ఫామ్ రాసుకోవాలంటే కనుక f ఈక్వల్ టు a ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి అని ఇచ్చాను అనుకోండమ్మా. ఇది మనకేంటి, టూ వేరియబుల్ లోనే ఉంది, ఏ బి టూ వేరియబుల్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ టూ వేరియబుల్ ఫంక్షన్ ఇన్ పిఓఎస్ ఫామ్. దిస్ ఈస్ ఇన్ పిఓఎస్ ఫామ్, దిస్ ఇస్ నౌ ఇన్ పిఓఎస్ ఫామ్. ఓకేనమ్మా? అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వాంట్ మీ టు రైట్ త్రీ వేరియబుల్ పిఓఎస్ ఫామ్, దెన్ ఇలా రాసుకోవచ్చు అనమాట. ఎఫ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ బార్ ప్లస్ బి బార్ ప్లస్ సి ఇంటూ బి బార్ ప్లస్ సి. ఇలా ఇచ్చానుకోండమ్మా. దిస్ ఎగ్జాంపుల్ ఫర్ త్రీ వేరియబుల్ ఫంక్షన్ ఇన్ పిఓఎస్ ఫామ్, కాబట్టి మనము ఈ ఫంక్షన్స్ ని ఎస్ఓపి పిఓఎస్ లాగా రాసుకోవచ్చు. టూ వేరియబుల్ ఫంక్షన్ అంటే టోటల్ ఫంక్షన్ హ్యాస్ ఓన్లీ టూ వేరియబుల్స్. త్రీ వేరియబుల్ ఫంక్షన్ అంటే టోటల్ ఫంక్షన్ విల్ పొసెస్ త్రీ వేరియబుల్స్. ఓకే, టోటల్ ఫంక్షన్ అని చెప్తున్నానమ్మా. టోటల్ ఫంక్షన్ అంటే టోటల్ ఫంక్షన్ లో మళ్ళీ పర్టికులర్ గా మీరు ఒక టర్మ్ తీసుకుంటే ఈ టర్మ్ లో ఒక వేరియబుల్ మిస్ అవ్వచ్చు, కానీ టోటల్ ఫంక్షన్ టోటల్ గా తీసుకున్నప్పుడు ఇందులో మీకు వేరియబుల్స్ మూడు కనిపిస్తాయి, ఏబిసి అని కనిపిస్తాయి అన్నమాట. ఓకేనండి? ఇది నేను చెప్పదలుచుకుంది అనమాట, రైట్? సో దిస్ ఇస్ అబౌట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనమ్మా? ఇది రైట్. ఇప్పుడు టూ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్ గీయాలి అని చెప్పాను అనుకోండమ్మా. ఓకే, నేను మీకు ముందు స్ట్రక్చర్ చెప్తానమ్మా. రేపు క్లాస్ లో ఇది ఇలాగే ఎందుకు గీయాలి, దీని బ్యాక్ ఉన్న రీజన్ ఏంటి అన్నది చెప్పుకుందాం. యాక్చువల్లీ మనం దీన్ని గ్రే కోడ్ ఉపయోగించి చేస్తున్నాము, కానీ మొత్తం ఒకసారి చెప్తే మీకు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇప్పుడు ఎలా చెప్తుంటే నేను అసలు ఇది ఎలా గీస్తాం ఫంక్షన్ ని, ఒక టూ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్ ఎలా గీస్తాము, త్రీ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్ ఎలా గీస్తాము, ఫోర్ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్స్ ఎలా గీస్తాము అని ఇప్పుడు చెప్తాను, రైట్? చెప్పిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో ఇది ఇలాగే ఎందుకు గీయాలి, ఇది ఇలాగే ఎందుకు గీయాలి అన్న చూద్దామమ్మా మనం, రైట్? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు డ్రా హియర్ టూ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్. ఓకే, టూ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్. సింపుల్ ఐ కాల్ కార్నాగ్ మ్యాప్ as k మ్యాప్. ఓకేనండి? టూ వేరియబుల్ k మ్యాప్ ఇది గీయాలమ్మా, రైట్? ఇది ఫంక్షన్ ఎలా ఉంటుందంటే, రెండు టూ వేరియబుల్ కార్నాగ్ మ్యాప్ గీయాలంటే ఎలా గీయాలి అంటే గమనించండి, టూ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకేనా? టూ వేరియబుల్స్ ఉన్నాయమ్మా, అంటే ఏ బి అన్న టూ వేరియబుల్స్ ఉన్నాయి అన్నమాట. టూ వేరియబుల్స్ ఉంటే హౌ మెనీ కాంబినేషన్స్ ఆర్ దేర్? ఫోర్ కాంబినేషన్స్. 0 0 0 1 1 0 అండ్ 1 1. ఓకే, ఇవి మనకి ఫోర్ కాంబినేషన్స్ అన్నమాట. దీస్ ఆర్ ఫోర్ కాంబినేషన్స్ ఫర్ us. ఓకేనా? ఇప్పుడు ఈ కాంబినేషన్స్ మొత్తానికి కూడా మనము 4203 సో ఈ కాంబినేషన్స్ మొత్తానికి కూడా ఇప్పుడు మనము గ్రాఫ్ తీసుకోవాలన్నమాట. ఓకేనండి? ఇప్పుడు దీన్ని ఎలా గీస్తాము అంటే టూ వేరియబుల్ కదా, అంటే ఎన్ని ఉన్నాయి టర్మ్స్ మనకి? రెండు ఉన్నాయి, ఏ బి. ఓకేనమ్మా? టూ వేరియబుల్స్ అంటే ఫోర్ కాంబినేషన్. కాబట్టి దీన్ని మేము ఐఎమ్ టేకింగ్ ఫోర్ పార్ట్స్. ఓకే, ఇది ఏ, ఇది బి, ఇది ఏ, ఇది బి. ఓకేనండి? ఏ బి. ఓకే, ఏ ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు ఆర్ 1 అవ్వచ్చు. బి కూడా ఏమవ్వచ్చు? 0 అవ్వచ్చు ఆర్ 1 అవ్వచ్చు. 0 ఆర్ 1. ఓకేనమ్మా? ఇప్పుడు దీన్ని నేను డెసిమల్ వాల్యూస్ రాసుకుంటే కనుక ఏమవుతుంది? 0 ఇదిగో
A0 B0 means decimal value 0. A0 B1 means decimal value 1. A1 B0 means decimal value 2. A1 B1 means decimal value 3. decimal value 3. ఓకేనండి, ఇదన్నమాట. అంటే ఇప్పుడు ఈ సెల్లో ఈ సెల్లో వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ది సెల్? A0 B0. ఓకే, వాట్ ఇస్ ద వాల్యూ ఇన్ దిస్ సెల్? A value 0, B value 1. What is the value here in this cell? In this cell, A value 1, B value 0. Okay, Nandi. What is the value in this cell? A value 1, B value kuda 1. Okay, Nama? Right? Right? అర్థమవుతుందా మీకు? ఇలా మనం రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట, గ్రాఫికల్ గా రిప్రజెంట్ చేస్తున్నాం అన్నమాట దీనిని. రైట్? అంటే మీనింగ్ ఏంటి అంటే ఏ, ఓకే మళ్ళీ గీస్తాను, సేమ్ ఇదే మళ్ళీ గీస్తున్నానమ్మా ఇక్కడ నేను కొంచెం పెద్దగా గీస్తున్నాను. రిప్రజెంటేషన్ ఇలా మనం రాస్తామండి. ఓకే, నేను ఇదే బొమ్మనమ్మా మళ్ళీ పెద్దగా గీస్తున్నాను. ఏ బి అనే ఇన్పుట్స్. ఏ ఏమవ్వచ్చు? ఎయిదర్ 0 ఆర్ 1. బి ఏమవ్వచ్చు? ఎయిదర్ 0 ఆర్ 1. దర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఫర్ ఎవ్రీ టర్మ్. ఓకే, అంతే. రైట్? ఇప్పుడు ఈ సెల్లో వాల్యూ ఎంత? 0 0 అంటే బైనరీ వాల్యూ రాస్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకేనా? వాట్ ఇస్ ద వాల్యూ ఇన్ దిస్ సెల్? 0 1. అంతేనే కదా? ఇదిగోండి, ఈ సెల్ రాస్తున్నామంటే ఈ సెల్ కి ఇటు 0 ఇటు 0. ఓకేనా? అలాగే ఇప్పుడు ఈ సెల్ రాస్తున్నానంటే ఈ సెల్ కి ఇటు 0 ఇటు 1, కాబట్టి 0 1. ఓకేనమ్మా? ఇప్పుడు ఈ సెల్ గురించి రాస్తున్నానంటే కనుక ఈ సెల్లో ఏ వాల్యూ 1, బి వాల్యూ ఎంత? 0. రైట్? అర్థమవుతుందా? అలాగే ఈ సెల్ గురించి రాస్తున్నాను అంటే ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. ఏ వాల్యూ 1, బి వాల్యూ 1. ఓకేనండి? నౌ దీనికి డెసిమల్ వాల్యూస్ ఇటు పక్క రాసుకోండి. డెసిమల్ వాల్యూస్ ని ఇటు పక్కకు రాసుకోండి. 0 0 అంటే ఏంటి? 0. 0 1 అంటే ఏంటి? 1. 1 0 అంటే ఏంటి? 2. 1 1 అంటే ఎంత? 3. ఓకే, 0 0 అంటే 0, 0 1 అంటే 1, 1 0 అంటే 2, 1 1 అంటే 3. ఓకేనమ్మా? ఇలా మనము ఒక 2 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ ని గీస్తున్నాము. ఇది 2 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్. 2 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ ఇలా గీస్తామండి. రైట్? నౌ ఇందులో ఫంక్షన్స్ ఎలా రాస్తామో నెక్స్ట్ చూద్దామమ్మా. జస్ట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కోఆర్డినేట్ మ్యాప్. ఓకేనండి? అది ఇప్పుడు లెట్ us మూవ్ ఆన్ టు 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్. 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్. I call coordinate map simply K map. ఓకేనా? 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్. 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ అంటే 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ అంటే 3 వేరియబుల్స్ ఉంటాయి. ఆ వేరియబుల్స్ ఏంటి? ఏ బి సి. అవునా కదా? ఏ బి సి. రైట్? ఏ బి అండ్ సి ఆర్ ది 3 వేరియబుల్స్. ఇప్పుడు ఏబిసి అంటే 3 వేరియబుల్స్ అన్నామంటే ఓకే, నౌ ఎన్ని ఉన్నాయేమో కాంబినేషన్స్? 8 కాంబినేషన్స్. 0 0 0, 0 0 1, 0 1 0, 0 1 1, 1 0 0, 1 0 1, 1 1 0, finally 1 1 1 are the combination. దీన్ని ఇప్పుడు డెసిమల్ లో రాసుకుంటే కనుక 0 0 0 అంటే 0, 0 0 1 అంటే 1, నెక్స్ట్ 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6 అండ్ దిస్ ఈజ్ 7. ఓకే, నౌ ఇప్పుడు మనం దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము? ఓకే, కొద్దిగా పెద్దగా గీస్తున్నారమ్మా. 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ కదా? ఓకేనా? 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ ఇలా గీస్తాము.
కొంచెం పెద్దగా ఇస్తాను. రైట్ 3 వేరియబుల్ అంటే మొత్తం ఎన్ని ఉండాలి మనకి 8 ఉండాలి. ఓకే రైట్ అది ఓకేనమ్మా. ఇప్పుడు 3 ఉన్నాయి మా వేరియబుల్స్. కాబట్టి ఏం చేస్తున్నానంటే ఇక్కడ ఏ రాస్తున్నాను, రైట్ ఇక్కడ బీసీ రాస్తున్నాను. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే బీసీ రాస్తున్నాను. ఏ అవ్వచ్చు ఎయిదర్ 0 ఆర్ 1 అవ్వచ్చు. బీసీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయిరా. బీసీ 2 ఉన్నాయమ్మా టర్మ్స్. ఓకేనా బీసీ 2 టర్మ్స్ ఉన్నాయి. అంటే ఐ హావ్ 4 కాంబినేషన్స్ 0 0 0 1 1 0 1 1. ఓకేనమ్మా. అయితే ఇది కొద్దిగా రివర్స్ రాస్తామన్నమాట. ఎలాగా ఇగో ఫస్ట్ 0 0నే 0 0 0 1 ఇలాగే రాస్తాము. 0 0 0 రాస్తాము. తర్వాత ఏం రాయాలి ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి 1 0 రావాలమ్మా. ఇక్కడ 1 0 ఇక్కడ రాయము, ఇక్కడ 1 0 రాస్తాము. 1 0 1 1 ఎందుకంటే నెక్స్ట్ చూద్దాము. ఎందుకంటే మనము నెక్స్ట్ చూద్దాము. ఓకేనండి. ఇది ఇలా రాస్తాం మనం ఇక్కడ 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ లో. రైట్ సో చూడండి 0 0 ఫస్ట్ రాసేసాను. నెక్స్ట్ 0 1 కాంబినేషన్ రాశాను. నెక్స్ట్ 1 0 రావాలన్నమాట కాంబినేషన్. ఇక్కడ 1 0 కాంబినేషన్ రావాలి కానీ రాయట్లేదు. ఇక్కడ 1 0 రాస్తున్నాను. ఇక్కడ 1 0 రాస్తున్నాను అండ్ హియర్ ఐఎమ్ రైటింగ్ 1 1. ఓకే if you don't want to listen to class please log out. Okay don't disturb your after. So now let us write binary combinations 0 0 0 అంటే ఈ సెల్ ఏంటమ్మా 0 0 0. సెల్ హియర్ ఇస్ 0 0 0 ఈ సెల్ అవునా. ఈ సెల్ ఏంటి 0 0 1 అవునా కదా. ఇటు పక్క 0 ఇటు పక్క 0 1. ఓకే ఈ సెల్ ఏంటి ఇటు పక్క 0 ఏ వైపు 0 బీసీ వైపు 1 1. ఈ సెల్ ఏంటి ఏ వైపు 0 బీసీ వైపు 1 0. ఈ సెల్ ఏంటి ఏ వైపు 1 బీసీ వైపు 0 0. అండ్ వాట్ ఈస్ దిస్ సెల్ 1 0 1. What is this cell 1 1 1. And what is this cell 1 1 0. Okay namma ivi cells amma. Right now let us write decimal values here. Now let us write decimal values here. Okay let us write decimal values here. 0 0 0 ante entamma 0 0 0 1 ante 1. ఇది 2 ఇది 3. ఓకేనా అలా రాసుకోవాలరా 0 1 ఇటు లాస్ట్ 2 అవుతుంది ఇటు పక్కకి 3 అవుతుంది. అందరూ ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారమ్మో తప్పు చేస్తారు. జాగ్రత్త గుర్తుంచుకోండి. రైట్ ఇది 4 ఇది 5 ఇక్కడ 6 ఉంటుంది ఇది 7 ఉంటుంది. ఓకేనా సో మనము అలా రాసుకోవాలన్నమాట. సో మనము ఈ విధంగా 3 వేరియబుల్ కోఆర్డినేట్ మ్యాప్ రాస్తాము. ఓకేనమ్మా. Everyone, please write your roll. Girls, write your roll numbers in chat box now. Write your roll numbers in chat box now. Girls, okay. This is the 3 variable coordinate map. Right? Let us move on to 4 variable coordinate map. Right? 4 variable K map. 4 variable ante enti 4 variables A, B, C, D. Okay. 4 variables ante I have total 16 combinations. So 0 0 0 0 1 1 sorry 0 0 0 0 1 1 1 1 1 1 1 1. Okay namma fast cheptunnanu. Next input B 0 0 0 0 1 1 1 1 0 0 0 0 1 1 1 1. Okay. Next input C
0 0 1 1 0 0 1 1 0 0 1 1 0 0 1 1. Right? Now input D. Now input D. Even total combinations అండి. These are the combinations. 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1 0 1. రైట్? ఈ మాటికి నేను చెప్పనమ్మా ఒకసారి అర్థం చేసుకోండి. గీ కోడ్ది లాగా మీరు అయితే వరుసగా రాసుకోవాలి. 0 0 0 0 ఫస్ట్ కాంబినేషన్, 0 0 0 1 సెకండ్ కాంబినేషన్, 0 0 1 0 థర్డ్ కాంబినేషన్, ఇలా రాసుకోవాలన్నమాట మీరు. ఓకే, 4 వేరియబుల్ కనెక్ట్ అన్నామమ్మా. 4 వేరియబుల్ అంటే ఏమొస్తాయి మొత్తం మనకి 16 వస్తాయి కాంబినేషన్స్ ఉన్నవి, అవునా? సో ఐఎమ్ గోయింగ్ టు రైట్ నౌ 16 కాంబినేషన్స్. ఓకే, 16 కాంబినేషన్స్. రైట్? ఇప్పుడు గమనించండి, ఇది ఏబి తీసుకుంటున్నాను, దిస్ ఇస్ సిడి అని తీసుకుంటాను ఇక్కడ. ఓకేనా? ఏబి సిడి తీసుకుంటున్నాను. ఇందాక చెప్పాను మళ్ళీ రాసుకోవాలి మనము 0 0 0 1 1 0 1 1 ఇలా వస్తాయి అన్నమాట. సో అలా రాస్తున్నాను ఇక్కడ నేను 0 0 0 1 1 0 ఎక్కడికి వస్తుంది, 1 1 ఎక్కడ వస్తుంది. అలాగే ఇక్కడ కూడాను 0 0 0 1 1 0 ఇటు పక్క వస్తుంది, 1 0 ఎక్కడికి వస్తుంది, అండ్ హియర్ ఇట్ ఈస్ 1 1. ఓకేనమ్మా? సో ఇలా రాసుకోవాలన్నమాట. బాయ్స్, రైట్ రోల్ నెంబర్స్ నౌ. నౌ వాట్ ఆర్ ది వాల్యూస్ హియర్? ఇక్కడ మీకు 0 0 మీరు బైనరీ వాల్యూస్ వేయండి అమ్మా. ఇక్కడ మీరు బైనరీ వాల్యూస్ కాపీ చేయండి, నేను మీకు డెసిమల్ వాల్యూస్ రాస్తానమ్మా డైరెక్ట్ గాను. ఇక్కడ 0 ఉంటుంది వాల్యూ, ఇది 1, ఇది 2, ఇది 3 అవుతుందమ్మా డెసిమల్ వాల్యూ, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7 అవుతుందమ్మా. ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. దిస్ ఈస్ 10 అండ్ దిస్ ఈస్ 11. ఓకే.